మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. కేసీఆర్కు ఒకే ఒక పుత్రుడు అని అందరికీ ఎరికే, మనకు తెలిసిన వాళ్ళు. దాదాపుగా తెలంగాణ మొత్తం, తెలంగాణ కాదు భారతదేశం మొత్తం తెలిసి ఇప్పటిదాకా ఒకే ఒక పుత్రుడు ఉన్నాడు, ఆయననే కేటీఆర్ అనుకునేది. కాదంట, ఇద్దరు పుత్రులు అంట ఆయనకు. నేను చెప్పే ముచ్చట కాదు, స్వయాన ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పటేల్ చెప్పే ముచ్చట ఏంటంటే కేసీఆర్కు ఇద్దరు పుత్రులు ఉన్నట. దొంగపుత్రుడేమో కేటీఆర్ అంట, ఒకటి దొంగపుత్రుడు కేటీఆర్, రెండు దత్తపుత్రుడేమో కల్వకుంట్ల కిషన్ రావు అంట. కేంద్ర మినిస్టర్ కిషన్ రెడ్డి కాస్త కిషన్ రావు అయిందంట, ఆయన కూడా కల్వకుంట్ల కిషన్ రావు అయిందంట. ఎట్టట కావచ్చు ఏం కథ అనేది చూడాలి. ఇక కేసీఆర్కు దత్తపుత్రుడిగా మారిన కిషన్ రెడ్డి, కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావును కాపాడుతుంది కిషన్ రెడ్డి అనంట. ఇన్ని రోజుల దాకా ఎవరు కాపాడుతున్నారు అనుకున్నాం కదా, ఇంకో కిషన్ రెడ్డే కాపాడుతున్నట కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని. ఇంకా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పింది బీజేపీ. అవును, ఇదైతే పక్క. అందుకే సిబిఐకి ఇచ్చాము. కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? సిబిఐకి ఇచ్చారు కదా, కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అని కిషన్ రెడ్డిని సవాల్ వేస్తుండు. ఇంకా కిషన్ రెడ్డి అని కాదు, బీజేపీలో మొత్తం మేము వచ్చాక 70,000 ఉద్యోగాలు ఇచ్చిరంట. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 70,000 ఉద్యోగాలు ఇచ్చాం. కావాలంటే తలలు లెక్క పెట్టుకోండి, ఒక్కడి తక్కువైనా కానీ తల తీసేసుకుంటాం. 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, లెక్క పెట్టుకోరి, ఒక్కడి తక్కువైనా కానీ తల మొత్తం తీసేసుకుంటామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, 70,000 ఉద్యోగాలు అయితే ఇచ్చిరంట. ఒక్కడి తగ్గినా కూడా తలలు మాత్రం తీసేసుకుంటారంట. ఇంకా బీఆర్ఎస్ బీజేపీకి ఓటేస్తే మూసిలో వేసినట్టే లెక్క. మహేష్ కుమార్ గౌడ్తో నాది విక్టరీ జోడి, కాంగ్రెస్ను రెండోసారి అధికారంలోకి తీసుకొస్తాం. నిజామాబాద్ సభలో చెప్తున్నాడు. కాంగ్రెస్ పార్టీని రెండోసారి అధికారం తీసుకొస్తానంట. రెండోసారి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనంట. రెండోసారి కూడా మళ్ళీ ఈ ఎవరు మన మహేష్ కుమార్ గౌడ్ ఉంది కదా, ఈయన కూడా అధ్యక్షుడిగానే ఉంటాడు, ఆయన ముఖ్యమంత్రిగానే ఉంటాడట. ధీమా, ఎవరి ధీమా వాళ్ళది, మనమేం కుదరటం, వాళ్ళ పార్టీ వాళ్ళు ఇష్టం. కానీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవినీతి జరిగింది అని బీజేపీలే చెప్పారు, వాస్తవమే. బీజేపీలు లోపల ఎందుకు వేస్తలేరు అని అన్నావు. సరే, బీజేపీలు చేసింది 100కు 200% తప్పు. ఎందుకంటే కిషన్ రెడ్డి వాస్తవానికి కూడా కమిషన్ల మనిషి అంట. ఆయన పని ఆయనకు జరిగింది, ఆయన కమిషన్ ఆయనకు వస్తే అమ్మ అనుకుంటే మ్యామ్ అనుకుంటే తిరుగుతారంట. అది అందరూ అనుకున్న ముచ్చట. అందుకోసమనే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ డెవలప్ అవుతలేదు, అది అందరూ అనుకున్న ముచ్చటే. ఈ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కార్యకర్తలు మంచి ఏక నెంబర్ తోటి ఉన్నారు. కానీ పెద్ద పెద్ద లీడర్లు అంతా గిసోటి సద్దులు మోసేటివే ఉన్నారని తెలంగాణలో బీజేపీ పార్టీ జనత అభివృద్ధి చెందలేదని జనాలు అనుకునే ముచ్చట. ఇంకా అది ఇవాళ ఈయన ఓపెన్గా చెప్పిండు. ఇంకా ఆయన పెద్దోడు గారికి చెప్తాడు, మళ్ళాంటి వాళ్ళని చెప్పలేం. కానీ అవునా రేవంత్ రెడ్డి సారు, సరే బీజేపీ వాళ్ళంటే గట్ట అయిపోయేది, అది లెక్క. కానీ నువ్వు కనుక కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని లోపల వేయాలంటే ఒక కాళేశ్వరం అనే కాదు, సరే కాళేశ్వరం కూడా ఒకటి పెద్దదే. కానీ నువ్వు వేయాలంటే ఈ రేసు నువ్వు కార్లది ఉండే కదా పంచాయి, ఇంకా కార్ల పంచాయతీలు వేయలేకపోదువా? వేయొచ్చు కదా. కార్ల పంచాయతీ ఏంది, భూముల పంచాయతీ ఏంది, లేకపోతే మళ్ళీ పోతే టానిక్ విషయం అయితే ఏంది, ఆ చెట్ల విషయం అయితే ఏంది, ఎన్నో రకాలుగా అవినీతి చేసిండు. 100 ఎకరాల 1000 ఎకరాల భూమిని కొల్లగొట్టిండు కేసీఆర్. నేను గనక అధికారంలోకి వచ్చిన 2 నెలలనే నీ లాగుల తొండలు తొడిగి కొనబోయి నిన్ను చెర్లపల్లి చెంచలగూడ జైల్లో వేస్తా, నిన్ను నీ కుటుంబాన్ని మొత్తం వేస్తా అని చెప్పిండు ఈయన. రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి వేస్తున్నాడులా ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు అంటుండు. కానీ మరి ఈయన వేస్తే ఏమైందంటే, ఈయన వేస్తే ఏమైనా వర్జం వచ్చిందా? తప్పులు వాళ్ళు చూపించే కాడికి వాళ్ళు చూపిస్తారు. మీ దగ్గర కూడా చాలా ఉన్నాయి కదా, ఎన్ని రకాలుగా అంటే చెప్తా చూడు. దాదాపుగా ఇప్పుడు ఈయన వేయాలనుకుంటే కాళేశ్వరం వచ్చిన పక్క పెడదాం. ఫోన్ ట్యాపింగ్ విషయం ఉంది కదా, ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమే. ఫోన్ ట్యాపింగ్లో ఎవడో ఒకటి చేసిండు, 30 మంది రావులున్న సంగతి వాస్తవమే. అదేంది మన మూసిలో కొనబోయి ఆ ఆర్టిస్టులు కొనబోయి మూసిలేసిన సంగతి వాస్తవం కాదా? ఆ మూసిలేసిన దొరికినవి వాస్తవం కాదా? ఫోన్ ట్యాపింగ్ కేసు అట్టే ఉంది కదా. దాని తర్వాత ఫార్ములా ఈరేస్కి ఏది కార్ల పంచాయతీ, ఆ కార్ల పంచాయతీలో కూడా ప్రజాధనం మొత్తం తెలంగాణ సొమ్ము మొత్తం నాశనం చేసింది కదా, వేయొచ్చు కదా. స్థానిక పంచాయతీ అయితే ఏంది, మళ్ళీ పోతే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయల ఇంట్లో కూడా అవినీతి జరిగిందని చెప్పినావు కదా, దాంట్లో కూడా అన్ని ఆధారాలు ఉన్నాయి కదా, అట్ట కూడా వేయచ్చు కదా. నువ్వు ఎట్ట చేస్తావు, ఎప్పుడు వేస్తావు చెప్పు.
ఎంతసేపటి బీజేపీ వాళ్ళు అంటున్నావు. బీజేపీ వాళ్ళ ముచ్చట పక్క పెడదాం. బీజేపీ వాళ్ళు నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు వాళ్ళు గెలవరు. వాళ్ళకి అసలు బీజేపీ వాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చుకోవాలని ఆలోచన వాళ్ళకి లేదు. నీకు అధికారం చేతులు ఉంది కదా, మరి నువ్వేం చేస్తున్నావు? చెయ్యవు, అరెస్ట్ చేయవు. ఒకవేళ నువ్వే కాదు ఏ ముఖ్యమంత్రి అయినా కూడా చేయలేడు. ఎందుకంటే ఈ అంతా దొంగల గురించి పెట్టేటివే, అంత దొంగల గురించి పెట్టేటివే. అధికారం లేనప్పుడు ఎవరైనా ఏమంటారంటే మాకు కనుక ఒక్కసారి అధికారం ఇచ్చి చూడురి వాళ్ళని కొనవై లోపలేస్తాం, మాకు ఒకసారి అధికారం ఇచ్చి చూడురి వాళ్ళని కొనవై లోపలేస్తాం అంటారు. అధికారం వచ్చినాక ఇక చేస్తాం అగ చేస్తాం, ఇక చేస్తాం అగ చేస్తాం. నిజంగా కలవకుండా కవితమ్మ చెప్పినట్టు డైలీ సీరియల్ ఓ స్త్రీ రేపురా అంతే లెక్క. వీళ్ళు లోపలికి పోయేది లేదు, లొటపీసి లేదు, మా ఆసుపత్రి లేదు. కాకపోతే పేపర్లో మాత్రం హెడ్డింగ్లో పడతారు బరాబరిగా రోజు ఆయన మీద ఈయన నూకుడు, ఈయన మీద ఆయన నెట్టుడు. ఇంతే పని తప్పితే అంతకు మించింది ఏమైనా ముందర జరుగుతుందా? వీళ్ళు కనుక ముఖ్యమంత్రులు కనుక ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడు. నిజంగా రేవంత్ రెడ్డి కనుక తలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లీడర్లు సగం మంది జైల్లో ఉండాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా తలుచుకుంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు అయినా బీజేపీ వాళ్ళు అయినా సగం మంది జైళ్ళల్లో ఉండాలి. మరి ఎంతమంది జైళ్ళల్లో ఉన్నారు? జైళ్ళల్లో ఉన్నారు ఎవరన్నా? ఎవ్వరు ఉండరు. ఇవన్నీ బట్టవాయి ఏమంటారు బైరూపల మాటలు తప్పితే ఒక్కడన్నా ఆయమన్నా ముచ్చట చెప్తూ లేడు, ఇలా కొనపోయి లోపల వేస్తూ లేడు. ఎంతసేపటికి జనాలను మొత్తం ఆగం చేయాలి, జనాలను ఒక డైలంలో పడేయాలి అంతే. అందులోకెళ్ళి బయటికి వెళ్ళి లోపే మళ్ళీ ఇంకో ముచ్చట మీద మాట్లాడాలి అంతే. కానీ వీళ్ళు మాత్రం జైల్లోకి పోరు, చిప్పకూడు తినరు, అది కాదు ఇది పోదు. ఒకవేళ పోయినా కానీ ఇట్లా పోయి అట్లా బయటకు వస్తూనే ఉంటారు అంతే లెక్క. అవునా కాదా ప్రజలారా? ప్రజలను మోసం చేస్తూడే తప్పితే ప్రజలకు న్యాయం చేస్తూ ఉన్నాడా? 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్తిరి, వేల ఎకరాల భూములు కొల్లగొట్టిరని చెప్తిరి, ఎన్నో రకాలుగా చెప్పిరి. ఏంటన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా వచ్చింది. సరే 70,000 ఉద్యోగాల ముచ్చట నేను ఏం చెప్తలేదు, ఎందుకంటే ఎంతో కొంత ఉద్యోగాలు అయితే ఇచ్చినావు, అది ఓకే నేను కాదంటలేదు. కానీ కేసీఆర్ కుటుంబాన్ని కనుక నువ్వు లోపలేయాలనుకుంటే ఎకరాల కొద్దిగా భూమి గుంజుకుండని చెప్పినావు కదా. మరి ఆ గుంజుకున్న భూమిని ఒక్క గుంట భూమి తీసుకొచ్చి ఈ 2 ఏళ్ళల్లో ఒక్క గుంట భూమి తీసుకొచ్చి గవర్నమెంట్లో పడేసినావే రేవంత్ రెడ్డి చెప్పు నాకు. గవర్నమెంట్లో గుంజుకొని నీ ఆ కేసీఆర్ భూములు, కేసీఆర్ ఆక్రమించిన భూములు కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఆక్రమించిన భూములు కానీ గుంజుకొని గవర్నమెంట్ లెక్కల జమ చేసినవా ఒక్క గుంట అన్న ఇప్పటిదాకా? మరి ఎప్పుడు జమ చేస్తావు? ఎందుకు దారి దొరకలేదా, లేకపోతే ప్రూఫ్లు లేకుండా వస్తున్నా? ప్రూఫ్లు లేని ఆయన ఊగనే అది నాలుగా తాటి మాట. మరి ఏ రకంగానో రేవంత్ రెడ్డి గారు బరాబరుగా నీ దగ్గర మస్తుకున్న సాక్ష్యాధారాలు అవన్నింటి ముందర పెట్టాలి, వీళ్ళని లోపలేసే ఉపాయం చేయాలి. అప్పుడు నిజంగానే మనగాని ముఖ్యమంత్రి వచ్చిందా తెలంగాణకు అనుకుంటారు, లేకపోతే గిట మాట్లాడితే బయటవై ముఖ్యమంత్రి అనుకుంటారు. నువ్వు కరెక్ట్ చేస్తే రేపనాడు నువ్వు దిగిపోయినాక కూడా నీ పని కూడా చేస్తాను ఇంకోటి ఉంటాడు. కాబట్టికే గిట్ట చేయరన్నట్టు. ఎందుకంటే నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు వేసినట్టు చేయి, తర్వాత నువ్వు నన్ను తిట్టినట్టు చేయి, నేను కూడా వేసినట్టు చేస్తాను. అంతేగాని మనం మాత్రం పోయేది లేదు, లోపలికి పోయేది లేదు. ఎంతసేపటికి జనాలు మాత్రం మభ్య పెడుతూ మన పూట మనం గడుపుకోవాలని పబ్బం కట్టుకుంటూ తప్పితే న్యాయమైన వాళ్ళు ఆయమైన వాళ్ళు వాళ్ళని ఉన్నారు ప్రజలారా చెప్పుడు జర నాకు ఇక.